నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చేర్యాల కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న గొప్ప కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర నాయకులు అంది అశోక్ అన్నారు. శుక్రవారం కార్మిక సంఘం 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద కార్మిక సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో పురుడు పోసుకున్నదన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో కార్మిక గర్జవల నుండి ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం అందరికన్నా ముందే అందించిన ఏకైక సంఘం ఏఐటీయూసీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరు కల్పిన మొనగాడి సంఘం. కార్మిక హక్కుల కొరకు జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన సౌకర్యాలను అమల్లో ఉన్న చట్టాలను అన్నింటినీ సాధించిందన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు జంగిలి యాదగిరి, కత్తుల భాస్కర్ రెడ్డి, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, సంకోసు రజిత, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, చింతల నరేష్ పాల్గొన్నారు. సంఘాల సమైక్య ఏఐటీయూసీ 1920లో ముంబై వాణిజ్య నగరంలో ఆవిర్భవించినటువంటి గొప్ప కార్మిక సంఘం ఏఐటీయూసీ కింద వేలాది కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, ఎన్నో కార్మిక హక్కులను సాధించి పెట్టినటువంటి ఘనమైనటువంటి గొప్ప కార్మిక సంఘం, దేశంలోనే గొప్ప కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కార్మిక సంఘం 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గాంధీ సెంటర్లో ఈ పతాకాన్ని జిల్లా ఏఐటీసీ నిర్మాణ బాధ్యుడిగా మరియు ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఈరోజు ఆవిర్భవించడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐటీసీ 1920 వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైలో పురుడు పోసుకున్నటువంటి గొప్ప జాతీయ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆవిర్భవించి నేటికి 106 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరియు వారికి కార్మిక వర్గానికి అందరికీ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు స్వాతంత్రం రాకముందే ఆవిర్భవించినటువంటి గొప్ప కార్మిక సంఘం, బండగొట్టే కార్మికుల నుంచి వివిధ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల వరకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే కార్మికులు కూడా వందలాది మంది కార్మికులు ఏఐటీసీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు అమెరికా దేశంలోని చికాగో నగరంలో 18 గంటలు పనిచేస్తున్నటువంటి క్రమంలో, వెట్టి చాకిరికి లోనవుతున్నటువంటి క్రమంలో వెట్టి చాకిరిని రూపుమాపాలని ఆనాడు యజమాన్యాలకి కార్మికులకు జరిగినటువంటి సమ్మెలో 8 గంటల పనిదినాన్ని సాధనకై మరి పోరాటం చేసి ఎంతోమంది కార్మికులు ఆ రోజు రక్తతర్పణం చేసినటువంటి పరిస్థితి ఉంది. వారి పోరాట ఫలితంగానే రోజు 8 గంటల పనిదినాన్ని ఏఐటీసీ నాయకత్వంలో మనం సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఏఐటీసీ పురుడు పోసుకొని ఆ రోజు అంతా గొప్ప కార్మిక సంఘం మరియు ఎన్నో కార్మికుల హక్కుల సాధన కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను పర్మనెంట్ చేయాలని, హమాలీ కార్మికులకు మరియు సంక్షేమ బోర్డు తీసుకురావాలని, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి గొప్ప అతిపెద్ద కార్మిక సంఘం ఏదైతే ఉందంటే అది కేవలం ఏఐటీసీ మాత్రమే సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఈ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వతంత్రం కావాలని స్వతంత్ర ఉద్యమంలో కూడా ఏఐటీసీ నాయకత్వంలో పోరాటాలు నిర్వహించి ఆ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ఏఐటీసీ నాయకులు కూడా అమరులైనటువంటి, అమరత్వం పొందినటువంటి
చరిత్ర ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించి పెట్టినటువంటి 44 కార్మిక చట్టాలను మరియు మోడీ గారు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 కోడులు తీసుకొచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెలు మరియు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. ఏఐటీసీని గ్రామాన జెండాలు ఎగరవేస్తున్నాం. ఈరోజు ఈ స్ఫూర్తితోటే రాబోయే రోజుల్లో ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.